వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ ట్రెండీ మై అమేజింగ్ అండ్ గుడ్ లుకింగ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో రాఘవ్. సో గైస్, టెస్టోస్టెరాన్ వల్ల మన అబ్బాయికి బియర్డ్ వస్తుంది. టెస్టోస్టెరాన్ వల్ల మన అబ్బాయి వాయిస్ అనేది దిగిపోతుంది. టెస్టోస్టెరాన్ నువ్వు ఒక మొగాడి అని చెప్తుంది. బట్ గైస్, కొంతమందికి టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. బట్ మనం చేసే రోజు పనుల వల్ల మన టెస్టోస్టెరాన్ అన్నవి చాలా డౌన్ అయిపోతుంది. సో ఈ రోజు మన టాపిక్ 6 testosterone killers that you must avoid daily. అసలు ఈ టెస్టోస్టెరాన్ కిల్లర్స్ ఏంటి, మనం డైలీ ఎందుకు అవాయిడ్ చేయాలి, అవేంటో చూసేద్దామా? లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఫస్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. గైస్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నవి హెల్తీగా మెయింటైన్ అవడానికి హెల్ప్ చేస్తుంది. బట్ మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే మీ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది అలా డిక్రీజ్ అవుతూ పోతుంది. సో డైలీ ఎక్సర్సైజ్ చేయండి. సెకండ్ వచ్చేసి ఫుడ్ డైట్. గైస్, ఎక్కువ ప్రాసెస్ ఫుడ్, షుగర్ అండ్ అన్హెల్దీ ఫ్యాట్స్ తినడం వల్ల మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మంచిగా బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయండి, లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీన్ ప్రోటీన్స్ అండ్ హెల్దీ ఫ్యాట్. థర్డ్ వన్ వచ్చేసి క్రానిక్ స్ట్రెస్. గస్, హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కార్టిసాల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మంచిగా స్ట్రెస్ రెడ్యూసింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి గైస్, లైక్ మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ఆర్ యోగా. వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్లీప్. గైస్, మీరు సరిగ్గా పడుకోకపోతే మీ హార్మోన్ ప్రొడక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఇంక్లూడింగ్ యువర్ టెస్టోస్టెరాన్. సో డైలీ 7 to 9 hours క్వాలిటీ స్లీప్ పడుకోండి, సో దట్ మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నవి హెల్దీగా ఉంటాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్. గైస్, ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నవి చాలా లో అయిపోతుంది అండ్ మీ ఓవరాల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్కహాల్ తాగడం మానేసేయండి, ఎస్పెషల్లీ టీనేజర్స్ బాగా తాగుతున్నారు. సో అదేదో పెద్ద స్ట్రెస్ రిలీఫర్ అనుకుంటాం కానీ లాంగ్ టర్మ్ లో మన హెల్త్ కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్. గైస్, ఎక్కువ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ కి ఎక్స్పోజ్ అవ్వాలి, లైక్ పొల్యూటెంట్స్ అండ్ ప్లాస్టిక్స్. దానివల్ల మీ హార్మోన్ రెగ్యులేషన్ అన్నది ఇంటర్ఫియర్ అవుతుంది, ఇంక్లూడింగ్ యువర్ టెస్టోస్టెరాన్. సో ఆర్గానిక్ ఫుడ్స్ యూస్ చేసుకోండి అండ్ న్యాచురల్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ యూస్ చేయండి అండ్ వెన్ ఎవర్ పాసిబుల్ ప్లాస్టిక్స్ ని అవాయిడ్ చేయండి. ఓకే, సో గైస్, దీస్ ఆర్ ద 6 testosterone killers that you must avoid daily. ఇప్పుడు చెప్పిన 6 points లో మీరు ఏదైనా ఒక పాయింట్ చేశారా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ గైస్, ఈ రోజు కానీ మీకు 6 points ఏదైనా ఒక పాయింట్ నచ్చింటే వీడియోకి ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే, లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ టాకింగ్ అబౌట్ అవుట్ఫిట్స్, మీకు అవుట్ఫిట్ మీద ఇన్స్పిరేషన్ కావాలన్నా, పోస్ట్ మీద ఇన్స్పిరేషన్ కావాలన్నా, come follow me on Instagram. It's at the rate of the Fashion Trendy Official. Link will be in the description. And don't you forget to subscribe to the Fashion Trendy and join the family. And I'll see you guys in the next one.